పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. ఏదైనా వర్షానికి ఆల్రెడీ పోయినసారి పెట్టేయన్నీ అటు తుఫాన్ తీరం దాటిన వర్షాల ఎఫెక్ట్ 2 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లాలో మోంతా బీభత్సం సృష్టించింది. మచిలీపట్నంలో బలమైన గాలుల దాటికి రహదారులపై విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడిపోయాయి. చాలా వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆత్మకూరులో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు మార్కెట్ యార్డులో ఆరబెట్టిన మొక్కజొన్న తడిచిపోయింది. నంద్యాల జిల్లా చాగలమర్రిలో పంటలు నేట మునిగాయి. ఇక శ్రీశైలంలో భారీ వర్షం పడింది. శ్రీశైలం రోప్వే సమీపంలోని పాతాళగంగ వద్ద షాపులపై కొండచెరీలు విరిగిపడ్డాయి. శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వాగు పొంగుతోంది. శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. శ్రీశైలం డ్యాం సమీపంలోని లింగాలగట్టు వద్ద చిన్న బ్రిడ్జ్ నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.